మేము కుల వ్యవస్థ రద్దు అంటున్నాం. రద్దు కావాలనో ఉండాలో మీరు మాట్లాడండి. కానీ దీనికి స్పష్టత ఇవ్వండి, దీనికి స్పష్టత ఇవ్వండి. మాకే అభ్యంతరం లేదు. ఈ నేపథ్యంలో మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. కుల వ్యవస్థ రద్దు అని మేము అంటున్నాం, దాన్ని మాట్లాడండి అంతే. ఒక బాధిత వర్గంగా మాట్లాడుతున్నాం, దాన్ని మాట్లాడండి. మూడోది, కుల వ్యవస్థ రద్దు కోసం మేము కట్టుబడి ఉన్నాం. పూలే అంబేద్కర్ వేసిన మార్గంలో మా ప్రయాణం కొనసాగుతుంది. మేము దాన్ని కట్టుబడి ఉన్నాం, దాన్ని ముందుకు నడిపిస్తాం. మీకు బాధ ఏంది, ఇబ్బంది ఏంది మాట్లాడండి. కుల వ్యవస్థ కొనసాగాలన్నా, కుల వ్యవస్థ రద్దు కావాలా? మేము అంటున్నాం, ఈ దేశ కుల వ్యవస్థ వల్లనే మేము అస్పృశ్యులంగా గుర్తించబడ్డాం. ఈ దేశ కుల వ్యవస్థ ఉండడం వల్లనే అన్ని వర్గాల మధ్యలో సామరస్యం లేకుండా పోయింది. భారతీయులమనే స్పృహ కంటే, అందరూ హిందువులమనే స్పృహ కూడా కంటే, మేము పలాని కులమనే స్పృహే కుల చైతన్యం కులం ఇచ్చేసింది. దానివల్ల ఏ రెండు కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేకుండా పోయింది. దానివల్ల భారత ప్రజల మధ్యలో ఐక్యత లేకుండా పోయింది. ఆ ఐక్యత లేకుండా పోవడం వల్ల భారతదేశం అఖండ భారత్ పోయింది. బ్రిటిష్ ఇండియా కాలం నాటి ఇండియా పోయింది. ఇప్పుడు మిగిలిన ఇండియా ఉన్నది. ఈ ఇండియానన్నా కాపాడుకోవాలంటే కుల వ్యవస్థ రద్దు కావాలని కోరుతున్నాం. ఉన్న ఇండియానన్నా కాపాడుకుంటే కుల వ్యవస్థ రద్దు కావాలని కోరుతున్నాం. మీరు ఉన్న ఇండియాను కాపాడదలుచుకున్నారా, మళ్ళీ విచ్ఛిన్నం చేయదలుచుకున్నారా? ఉన్న భారత్ను కాపాడదలుచుకున్నారా, విచ్ఛిన్నం చేయదలుచుకున్నారా? మేము కాపాడదలుచుకున్నాం కాబట్టి ఈ దేశం బలహీనపడడానికి, రెండు కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేకుండా పోవడానికి, దళితులంటే అస్పృశ్యులుగా అవమానాలు పడ్డ ఉన్నదాన్ని కాపాడుకుందామా తేల్చాల్సింది మాట్లాడేటోళ్ళు. కాబట్టి మేము కుల వ్యవస్థ రద్దు కోరుతూ భారత ప్రజల మధ్యలో ఐక్యత, భారత సమగ్రతను కోరుతున్నాం. అందరి మధ్యలో సమానత్వాన్ని కోరుతున్నాం. మీరు కుల వ్యవస్థ రద్దుకు వ్యతిరేకమని అది చెప్పండి. అప్పుడు మీరు దేశాన్ని బలహీనం చేసే శక్తులు అవుతారు. భారత ప్రజల మధ్యలో ఐక్యత లేకుండా చేసే శక్తులు అవుతారు. భారతదేశాన్ని బలహీనం చేసే దాంట్లో మీరు భాగస్వాములు అవుతారు. కానీ మేము మాత్రం కుల వ్యవస్థ రద్దుకు మేము కట్టుబడి ఉన్నాం. అంబేద్కర్ వేసిన మార్గంలో, అంతకుముందు పూజ అందించిన మార్గంలో మా ప్రయాణం కొనసాగుతుంది. ఇందులో మా ప్రయాణం వెనుకకు తగ్గించుకునే ప్రసక్తి లేదు. ఇక పోతే మేము అంటున్నాం, ఇప్పుడు ఈ దేశంలో ఎవరు ఏ హిందువుని అడిగినా ఎక్కువ మంది మెజార్టీ జై శ్రీరామ్ అంటుండ్రు. ఈ దేశంలో, మన భారతదేశంలో ఎవరు ఏ హిందూ దగ్గరికి వెళ్ళినా మెజార్టీ జై హింద్ అంటుండ్రు. అందులో కృష్ణుని నమ్ముకున్న వాళ్ళు అవ్వచ్చు, లేదా సాయిబాబా గారిని నమ్ముకున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న వాళ్ళు అవ్వచ్చు. ఈ దేశంలో ఎవరి విశ్వాసానికి అనుగుణంగా హిందూ దేవుళ్లను, శంకరుణ్ణి, ఈశ్వరుని ఇట్లా నమ్ముకున్న వాళ్ళు ఉండవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మెజార్టీ జై శ్రీరామ్ అంటుండు. నేను అంటున్నాను, జై శ్రీరామ్ అని నినాదం ఇచ్చే, శ్రీరాముడు దేవుడు అనే గొప్ప వ్యక్తి అని నమ్మకం ఉండే అది దళితుడు జై శ్రీరామ్ అన్న అయోధ్యలో పూజారిగా చేసే హక్కు ఉంటుంది. ఒక బీసీ జై శ్రీరామ్ అన్న అయోధ్యలో పూజారిగా చేసే వ్యక్తి హక్కు ఉంటుంది. ఒక ఎస్టీ జై శ్రీరామ్ అన్న, నేను హిందువునన్నా అక్కడ పూజారిగా చేసే హక్కు ఉంటుంది. ఒక ఓసి బ్రాహ్మణేతరులు ఎవరు జై శ్రీరామ్ అన్నా ఆడ అయోధ్యలో చేసే హక్కు ఉంటుంది. నేను ఈ హక్కు గురించి మాట్లాడుతున్నా. హక్కు గురించి నేను మాట్లాడడం అనేది అంతకుముందు మహనీయుల కొనసాగింపు. ఉదాహరణకు బ్రాహ్మణ వర్గంలోనే నిజమైన సంఘ సంస్కర్త రామానుజాచార్యుడు. నేను అంటున్నా, ఒక 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యులు మంత్రం కేవలం బ్రాహ్మణుల ఆధీనంలోనే ఉండద్దు, మంత్రం సందేశం ఖచ్చితంగా సమాజంలో అన్ని వర్గాలకు చేరాలని చెప్పి, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉండాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్న సమయంలో, మెజార్టీ బ్రాహ్మణులు అనుకుంటున్న సమయంలో అది తప్పు, మంత్రం అన్ని వర్గాలకు చేరాలని చెప్పి గుడి మెట్ల మీదకి ఎక్కి
గోపురం మీదకి ఎక్కి అందరికి వినిపించేలాగా చేసింది ఎవరు? రామానుజాచార్యులు. నేను అంటున్నా, మంత్రం బ్రాహ్మణుల చేతిలో ఉండాలని అనుకుంటున్న రోజుల్లో మంత్రం అందరికి వెళ్ళాలని చెప్పి అన్నది సంస్కరణవాదం కాదా? సంస్కరణవాదం కాదా? అది సాంఘిక సమానత్వానికి దారితీయదా? మీరు ఎవరు వారసులు ఉండదలుచుకున్నారు? ఆనాడు కూడా రామానుజాచార్యులు, ఆనాడు 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యులు గుడి గోపురం మీదకి ఎక్కి మంత్రం అందరికి చేరే విధంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో కొంతమంది ఇది ఆచారానికి విరుద్ధమని చెప్పి ఆయన అడ్డం పడ్డారు కదా. మీరు అడ్డం పడ్డ బ్రాహ్మణుల వారసులా, సమాజంలో అన్ని వర్గాలకు మంత్రం చేరాలని అన్న రామానుజాచార్య వారసులా? మేము ఆ బ్రాహ్మణ పెద్ద అయిన సంఘ సంస్కర్త అయిన రామానుజాచార్యులకు అనుగుణంగా మేము మాట్లాడుతున్నాం. మంత్రం కేవలం బ్రాహ్మణులు మాత్రమే మంత్రం చేయాలని చెప్పి, మా ఆధీనంలో ఉండాలని చెప్పి అంటున్న రోజుల్లో అందరికి పోవాలని చెప్పి ఆయన మేము దాన్ని ముందుకు నడిపిస్తున్నాం. దాని కొనసాగింపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకుందాం. దాని కొనసాగింపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో ఖచ్చితంగా హిందూ దేవాలయంలో దళితులకు అస్పృశ్యులకు కూడా ప్రవేశం ఉండాలని చెప్పి పోరాటం చేశాడు. 1930లో దళితులకు అందరికీ దేవాలయ ప్రవేశం ఉండాలని చెప్పి పోరాటం చేశాడు. నాసిక్ పోరాటం అదే కదా, అంబేద్కర్ చేసిందే కదా నాసిక్ పోరాటం. అంటే ఇప్పుడు అంబేద్కర్ కు ఎవరు స్ఫూర్తి అని చెప్పిండు? అంబేద్కర్ ఈ దేశంలో నిజమైన సమానత్వాన్ని, సాంఘిక సమర్థాన్ని కోరిన రామానుజాచార్యులు నాకు స్ఫూర్తి అని చెప్పిండు కదా. రామానుజాచార్యుల కాలంలో మంత్రాలు అందరికి చేరాలని చెప్పుంటున్న కాలంలో అడ్డుపడ్డది ఎవరో మీ అందరు తెలుసు. ఆడ బ్రాహ్మణ సమాజం అడ్డం పడ్డది. ఇప్పుడు దేవాలయ ప్రవేశం చేయాలని చెప్పి నాసిక్ పాఠం అంబేద్కర్ చేస్తున్న రోజుల్లో మరి అడ్డం పడ్డది ఏ వర్గం? బ్రాహ్మణ వర్గం అడ్డం పడ్డది. ఇప్పుడు దానివల్ల ఇవాళ అన్ని దేవాలయాల్లోకి రాజ్యాంగం వచ్చిన తర్వాత, అంబేద్కర్ రాజ్యాంగం రాయకముందు ఈ పోరాటం చేశాడు. రాజ్యాంగంలో ఎలాంటి వివక్ష ఉండద్దు, ఏ దేవాలయాలకు వెళ్ళినా ఎవరిని వివక్ష చూపద్దని చెప్పి రాజ్యాంగం రాశాడు. ఇప్పుడు మెజార్టీ దేవాలయాల్లోకి అందరు వెళ్తుండ్రు కదా, ఇంకా అక్కడక్కడ వివక్ష కొనసాగుతున్నా, అక్కడక్కడ కొంత ఇబ్బందులు ఎదురవుతున్నా అన్ని దేవాలయాలకి అందరు వెళ్తున్నారు కదా. అంటే సమానత్వం వైపు అడుగులు వేయడానికి అంబేద్కర్ ముందుకు తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు మేమంటున్నామంటే ఆ గర్భగుడిలోనే మా పూజారులు ఉండాలంటున్నాం. ఒకనాడు మంత్రాలు అందరికి చేరాలని ఆయన అన్నాడు. గుడిలోకి అందరికి ప్రవేశించక ఉండాలని చెప్పి అంబేద్కర్ అన్నాడు. పూజారులుగా ఉండే హక్కు అందరికి ఉండాలని చెప్పి నేను అంటున్నా. ఇది కొనసాగింపు కాదా? ఇది రామానుజాచార్యులు అంబేద్కర్ స్పిరిట్ ను ముందుకు తీసుకెళ్లడం కాదా?